ఏడాది క్రితమే అనిపించిందా మీకు? అయితే నేను 8-9 ఏళ్ళ 18 ఏళ్ళగా చేస్తున్నా. మా లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ కారణమే మా పెద్దమ్మాయి. ఒక దిశ ఘటన జరిగినప్పుడు మేము మాధవీలతను చూడలేదు. ఒక నిర్భయ ఘటన జరిగినప్పుడు మేము మాధవీలతను చూడలేదు. కానీ ఈరోజు ఒక ఏడాది క్రితం నుంచి మాధవీలత వచ్చి ఆడవాళ్ళ మీద జరిగిన అన్యాయాల మీద ఎమోషనల్ అవుతున్నారు. పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నా తర్వాత వీటి వెనకతలు ఏముందనుకోవాలి? నా తర్వాత మీరు ఎంతో పెద్ద పెద్ద వాళ్ళని చూడండి, మహానుభావులను చూడండి. వాళ్ళు మొదలుపెట్టారు, వాళ్ళతో అంతమైపోయింది. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తరాలు కానీ యోధులుగా నిలబడలేదు. నేను చచ్చాక యోధులు ఎవర్రా అంటే ముందు నా 3 పిల్లలు తయారవ్వాలి సమాజానికి. సో 3 శివాజీలను తయారు చేసుకుంటూ ఎప్పుడైతే నా శివాజీలు తయారయ్యారనిపించారో, నా ఝాన్సీ లక్ష్మి తయారయ్యారనే నమ్మకం నాకు కలిగిందో, అప్పుడు సంపూర్ణంగా ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన కాలాన్ని తగ్గించేసి ఉన్న పళాన నేను సమాజానికి ఇంకా నేను సమయం ఇవ్వాలి అని నేను నిర్ణయించుకొని సంపూర్ణంగా రంగప్రవేశం చేశాను.